అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ పార్లమెంటుకు భారీగా నామినేషన్ దాఖలు. ఈ రోజు కూడా నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్కు సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తున్న దానికి ప్రాధాన్యత సంతరించుకొని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మాత్రం భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. నామినేషన్కి సంబంధించి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా పార్లమెంట్కి సంబంధించి ప్రధాన పార్టీలతో పాటు మొత్తంగా 16 సెట్లు నామినేషన్ దాఖలయ్యాయి. 14 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈరోజు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల నియమ నిబంధనలను పాటించే విధంగా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి చూసుకోవచ్చు, ఇక్కడ పోలీసులు కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో పూర్తిగా దానికి సంబంధించి ఎన్నికల నామినేషన్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. దీనికి అంతటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేస్తున్న క్రమంలో ఇక్కడికి రావడం వల్ల ప్రాధాన్యత భారీగా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఇప్పటికే 16 సెట్లు నామినేషన్ దాఖలైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈరోజు కూడా మరికొంతమంది నామినేషన్ వేయనున్నారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బాజిరెడ్డి గోవర్ధన్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ధర్మపురి అరవింద్తో పాటు చిన్న బహుజన ముక్తు పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తంగా 16 సెట్లు నామినేషన్ దాఖలయ్యాయి. 14 మంది నామినేషన్లు వేశారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి చూసుకుంటే 16 నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో ఈరోజు అదేవిధంగా 25వ తేదీ వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరికొన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ వేస్తున్న క్రమంలో ఇక్కడ పోలీసులు అయితే మంచి భారీగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి గతంలో చూసుకుంటే రైతులు 175 మంది వేసిన నేపథ్యంలో ఈసారి కూడా ప్రాధాన్యత సంతరించింది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినప్పుడు 175 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటు స్థానం వైపే దేశ రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా ఈ పార్లమెంట్ స్థానం వైపే చూశారు. ఈసారి కూడా అలాంటిది ఏమైనా సిచ్యువేషన్ ఉంటుందనే కోణంలో కూడా ఇక్కడ పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఇప్పటివరకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. 14 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి జీవన్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో పూర్తిగా పోలీసులు అయితే గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరికొంతమంది ఇండిపెండెంట్లు కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే 18వ తారీఖు నుండి నామినేషన్లు మొదలై 20వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దాని తర్వాత 29వ తేదీ నాడు విత్డ్రాల్ ఉంటుంది కనుక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో 25వ తేదీ వరకు ఎవరెవరు నామినేషన్లు వేస్తారు, ఎంతమంది నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి అనే కోణంలో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంటుకు ఒక చరిత్ర, దేశ స్థాయిలో ఒక చరిత్ర ఏర్పడింది. అందులో భాగంగా ఈసారి కూడా అదేవిధంగా ఏమైనా నామినేషన్లు వస్తాయా లేకపోతే మరికొంత ఉత్కంఠ నెలకొనే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ గతంలో పసుపు రైతులే చుట్టూ నిజామాబాద్ పార్లమెంట్ తిరిగింది. ఈసారి కూడా పసుపు రైతుల చుట్టే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయనే కోణంలో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.